లాస్ట్ ఇయర్ లాగా లాస్ట్ సెమ్ లాగా వచ్చి ఇక్కడ మళ్ళీ ఏవో చెప్పించుకుని రైట్ ఆన్ బోర్డ్ మీతో ఎక్స్ప్లెయిన్ చేయించి మాతో మేము చెప్పించి మీరు మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుని ఇండివిజువల్గా చదువుకోవడానికి ఏమైనా టైం ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో. బయట సిచ్యువేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఆల్రెడీ మీరు ఇప్పుడు ఆన్లైన్లో అనుకోకుండానే వెళ్ళిపోయారు, రైట్? సో ప్లీజ్ కన్సిడర్ ద సిచ్యువేషన్స్. మీరు అసలు ఏ క్లాస్ బంక్ కొట్టద్దు, ఏది మీరు స్కిప్ చేయొద్దు అని చెప్తూనే ఉంటున్నాం ప్రతి క్లాస్కి, అయినా కూడా మీరు స్టిల్ అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఓన్లీ 35 మెంబర్స్ వచ్చారు, మిగతా వాళ్ళు వస్తారో రారో తెలియదు. దీని తర్వాత మళ్ళీ మీకు ప్రాజెక్ట్ క్లాస్ ఉంటుంది. సో మీతో రోజు ఇదే దానికి టైం సరిపోతుంది, టైం కూడా వేస్ట్ అవుతుంది. నేను నా క్లాస్ చూపించుకుంటాను, ఉంటే వినండి లేకపోతే తెలియదు. పొద్దునైపోయింది ప్రాజెక్ట్ అంటే ఎక్స్ట్రాక్ట్స్ తొందరగా అసలు ఏంటో చూడాలి. అది కూడా చూపిస్తే తర్వాత కొంచెం బ్యాచ్ వేసి చూసుకుంటాం. ఏంటో అసలు ఐడియా రావట్లేదు. So in the morning class, we discussed about the challenges we completed and now entered into the system models. And system models are nothing but the real world environments that are designed to correctly uh, implemented to the widest. Okay, so that how they could be implemented in a real time to connect with the different networks, to connect with the different components, to connect with the different people, to complete certain tasks or to communicate with each other. So among the particular system models, we are having the two categories. Already we discussed that architecture model and the fundamental model, right? So these two are the available. సో అసలు ఇప్పుడు మనం డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లోకి వెళ్తే ఏ మోడల్ మనం ఇంప్లిమెంట్ చేస్తాము, ఏ టైప్ ఆఫ్ మోడల్ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాము రియల్ టైంలో, సో దట్ అవి మనకి మ్యాక్సిమం వర్కౌట్ అవ్వడానికి ప్రజెంట్గా సిచ్యువేషన్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తున్న డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్న క్లాసే ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఐఎమ్ బీన్ ట్రాన్స్ఫర్ ది ఇన్ఫర్మేషన్ టు ద 94 మెంబర్స్. యాక్చువల్లీ ఇప్పుడైతే మీరు 35 మెంబర్స్ ఉన్నారు, సో ఇంక్లూడింగ్ మీ దట్ ఇస్ 36 మెంబర్స్. సో హియర్ ఇన్ బిట్వీన్ మీ మొబైల్స్ ఉన్నాయి ఆన్ ద సైడ్, ఆన్ ద అదర్ సైడ్, అండ్ మై సైడ్ ఇట్ ఈస్ అ ల్యాప్టాప్, and I am using the router for connecting to you, and you are using your mobile data. In that way, how many number of servers, how many number of modems, how many number of links, how many number of routers, how many number of paths are there, how many people are being apart from me, how distant they are from me, even though they are being communicating with me, they are being hearing me, they are being listening me. ప్రాజెక్ట్ లో మీరు One moment. బీనా So, even to implement these two models, either the architectural model or the fundamental model, if you go into the real-time constraint, what difficulties could a distributed system could fail? I mean, could face in the real-time applications. So, real-time applications, as the time goes on, as the people are been using the application, using the distributed systems in various ways, what the difficulties they could face, and our distributed system, ఏ challenges కానీ ఏ థ్రెట్స్ డిఫికల్టీస్ మెయింటైన్ చేస్తుంది అంటే, యాజ్ డిస్కస్డ్ ఇన్ ఎర్లియర్, జనరల్గా మనకు తెలిసిందే సిస్టమ్ స్కేలబిలిటీ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటుందో, వ్యారీయింగ్ మోడ్స్, డిఫరెంట్ వైడ్లీ వ్యారీయింగ్ మోడ్స్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ యూస్ బై డిఫరెంట్ పీపుల్ అరౌండ్ ద గ్లోబ్. సో మోడ్స్ ఆఫ్ యూసెస్ మారిపోతుంది, అలాగే సిస్టమ్ ఎన్వైర్మెంట్స్ చేంజ్ అయిపోతాయి. వైడ్ రేంజ్ ఆఫ్ సిస్టమ్ ఎన్వైర్మెంట్స్ విల్ బీ దేర్, అండ్ ఆబ్వియస్లీ ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ విల్ హ్యావ్ సమ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డిఫికల్టీస్ ఆర్ ద థ్రెట్స్ దట్ హ్యావ్ టు బీ గెట్ హ్యాండిల్డ్. సో మన మొబైల్ తీసుకున్నా, మన ల్యాప్టాప్ తీసుకున్నా, మన సిస్టమ్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అలాగే మనం సిస్టమ్ ఎక్స్టర్నల్ వరల్డ్తో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు వీ విల్ ఫేస్ సర్టైన్ థ్రెట్స్ లైక్, ఓకే. సో ఇవన్నిటిని మనము డిఫికల్టీస్ని ఫేస్ చేస్తేనే వీ కెన్ బిల్డ్ అప్ అ పర్టికులర్ మోడల్ ఇన్ ఆర్డర్ టు వర్క్ ఇన్ అ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైర్న్మెంట్. సో
In that case, to overcome all these problems, the problems that we overcome cheyali and ante, we have to discuss it in properties and the design issues in a descriptive system model. అంటే మనం యూస్ చేసేది ఆర్కిటెక్చరల్ మోడలా ఫండమెంటల్ మోడలా అనే కన్నా కూడా మనం డిస్క్రిప్టివ్ సిస్టమ్ మోడల్స్ని చూద్దాం. ఎందుకు అంటే వీ హ్యావ్ టు నో దట్ వాట్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ దట్ వీ హ్యావ్ టు కన్సిడర్ whenever we want to work with the డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైర్మెంట్. డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైర్మెంట్లో మనం వర్క్ చేయాలి అని అంటే ఏ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాలి, అసలు మన సిస్టమ్ మోడల్ ఎలా ఉండాలి, హౌ వీ హ్యావ్ టు డిస్క్రైబ్ ఇట్ సో దట్ ఇట్ కుడ్ ఎగ్జిస్ట్ ఇన్ ద డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైర్మెంట్. సో మన నెట్వర్క్ అనుకున్నా, మన సిస్టమ్ అనుకున్నా, మన ఆర్గనైజేషన్ అనుకున్నా, ఏదైతే డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైర్మెంట్లో వర్క్ చేయాలని అనుకుంటున్నామో హౌ ఇట్ కుడ్ బి డిస్క్రిప్టివ్, ఎలా ఫంక్షన్ చేయాలి, వాట్ ఆర్ ఆల్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఇట్, వాట్ ఆర్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఇట్, దాని కాంపోనెంట్స్ ఏమి ఉండాలి, దాని కనెక్టివిటీస్ ఏమి ఉండాలి, దాని ట్రాన్స్ఫరింగ్ కెపాసిటీ ఏంటి, కమ్యూనికేషన్ కెపాసిటీ ఏంటి, అసలు ఒక మోడల్ ఎలా ఉంటే ఇట్ కెన్ వాట్ ఈస్ కాల్డ్ విత్ స్టాండ్ ఇన్ ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో ఎలాగా విత్ స్టాండ్ అవుతుంది. ఓకే, సో ఎలాగా మనకి మోడల్ ఏమని చెప్తుంది, హౌ వీఆర్ గోయింగ్ టు డిస్క్రైబింగ్ అ మోడల్ ఇస్ ఈచ్ టైప్ ఆఫ్ మోడల్ ఇస్ ప్లానెడ్ టు ప్రొవైడ్ అన్ అబ్స్ట్రాక్ట్, సింప్లిఫైడ్ అండ్ కన్సిస్టెంట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ రిలవెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ డిజైన్. మోడల్ మనకి ఏం చెప్తుంది అంటే ఈ ఆర్కిటెక్చరల్ మోడల్లో కానీ ఫండమెంటల్ మోడల్లో కానీ ఏం చూస్తాం మనం, ఆర్కిటెక్చరల్ అంటే ఏముంటుంది, ఫండమెంటల్ మోడల్ అంటే ఏముంటుంది, ఒక్కొక్కదాన్ని మనం డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్తే అసలు మోడల్ మనకి ఏమి ఎగ్జిబిట్ చేస్తుంది. బై సీయింగ్ ద మోడల్ వాట్ వీ నో ఫ్రమ్ ఎక్స్టర్నల్, పైనుంచి చూస్తే, బయట నుంచి చూస్తే, మనకు ఒక మోడల్ని చూస్తే ఓకే డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైర్మెంట్లో ఈ మోడల్ అయితే వర్కింగ్ ఇలా ఉంటుంది, ఈ మోడల్ అయితే డిఫికల్టీస్ ఇవి, ఈ మోడల్ అయితే అడ్వాంటేజెస్ ఇవి, ఈ మోడల్ అయితే డిసడ్వాంటేజెస్ ఇవి అని మనం ఎలా చెప్పగలం. సో దట్ వాట్ ద మోడల్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. డైరెక్ట్గా వెళ్ళి ప్రాక్టికల్గా మనం చెక్ చేయలేము, ఎందుకంటే డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైర్మెంట్ ఈస్ నాట్ పర్టైనింగ్ టు అ స్మాల్ ఏరియా ఆర్ అ స్మాల్ టౌన్ ఆర్ అ స్మాల్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ అరౌండ్ ద గ్లోబ్. అరౌండ్ ద గ్లోబ్ ఉన్నప్పుడు దాన్ని మనము ఎలాగ సిమ్యులేట్ చేసుకుని, అంటే అది ఎలా వర్క్ అవుతూ ఉండొచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎలాంటి ఎఫిషియన్సీ ఉంటుంది, ఎలాంటి కమ్యూనికేషన్ జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ఇలాంటి ఇష్యూ వీ కెన్ సిమ్యులేట్ ఇన్ అ స్మార్టర్ వే. చాలా తక్కువ చిన్న వేలో మనం దాన్ని సిమ్యులేట్ చేసుకుని ఏమేమి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాము తెలియటం కోసం అసలు ముందు మనం మోడల్ బిల్డప్ చేసుకుంటాం. ఇల్లు కట్టుకోవాలంటే మనం ఎలాగ ప్లాన్ వేసుకుంటాము, ప్లాన్ కూడా ఇల్లు అంతా ఉండదు కదా, ఇట్ విల్ బి స్మాలర్ ఇన్ సైజ్, రైట్? సో ఫర్ కన్స్ట్రక్టింగ్ ఏ హౌస్ హౌ యూఆర్ గోయింగ్ టు మేకింగ్ అ బ్లూ ప్రింట్ ఆఫ్ అవర్ హౌస్ ప్లాన్ బ్లూ ప్రింట్ ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో ఇంత సిమిలర్గా మనం ఒక సిస్టమ్ని మొత్తం లార్జర్ సిస్టంలో మనం కనెక్ట్ అయ్యేవాలంటే మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఎలా ఉండాలి, హౌ ఇట్ కుడ్ బి మోడల్డ్. ఆ మోడల్ ఎలా ఉండాలి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి గివ్ యూ abstract, simplified and consistent description of relevant aspect of the distributed system. Distributed system design కి సంబంధించి abstract, simplified and consistent description of relevant aspect. ఏవేమి relevant aspects ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి abstract and simplified and consistent description మనకి మోడల్ ఇస్తుంది. సో కమింగ్ టు ద ఆర్కిటెక్చరల్ మోడల్స్. సో ఆర్కిటెక్చరల్ మోడల్లో మనకి ఏం డిస్క్రైబ్ చేస్తారు అంటే ఆర్కిటెక్చరల్ మోడల్ ఇస్ గోయింగ్ టు డిస్క్రైబింగ్ అ సిస్టమ్ in terms of the computational and communication task performed by its computational elements. ఏం జరుగుతుందండి, ఆర్కిటెక్చరల్ మోడల్ విల్ డిపిక్ట్ యూ, ఇట్ ఈస్ గోయింగ్ డిస్క్రైబ్ యూ టర్మ్స్ ఆఫ్ కాంపిటేషనల్ అండ్ కమ్యూనికేషన్ టాస్క్. అసలు మనము ఒక కాంపిటేషనల్ ఎలిమెంట్స్, గ్రూప్ ఆఫ్ కాంపిటేషనల్ ఎలిమెంట్స్ యూజ్ చేసుకుని ఎలాగ కాంపిటేషన్స్ కమ్యూనికేషన్స్ కూడా మనం పర్ఫామ్ చేస్తాము అనేది ఆర్కిటెక్చరల్ మోడల్ డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇట్ విల్ గివ్ యూ a picture of computational elements in your model and how you are performing the computations and also the communication using that particular components. This will give you the picture of the architectural model. Okay, so that computational elements ఏమై ఉండొచ్చు అంటే they will be computers, okay, aggregates of them, మొత్తం కాంగ్రిగేషన్. కంప్యూటర్ అంటే మనం చెప్పుకున్నట్టుగా ఒక సిపియు, ఒక ఆపరేటింగ్, ఒక కీబోర్డు, ఒక పర్టికులర్ ప్రింటర్ లేదా ఒక మానిటర్ ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇఫ్ ఇట్ ఈస్ అ సిపియు, if the CPU is consisting of an operating system, it has been connected to the network, it's a system, it's a processing element. So computational elements అయి ఉండొచ్చు, లేదంటే ఒక కంప్యూటర్ కూడా అయి ఉండొచ్చు. ఇవన్నీ కలిపి మన డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో డిఫరెంట్ సిస్టమ్స్ని కలిపి కాంగ్రిగేట్ చేయొచ్చు. ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి ఇంటర్కనెక్టెడ్. దట్ ఈస్ అబౌట్ ద ఆర్కిటెక్చరల్ మోడల్. అండ్ కమింగ్ టు ద ఫండమెంటల్ మోడల్స్. సో ఫండమెంటల్స్ మోడల్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే దే ఆర్ కన్సర్న్ విత్ ప్రాపర్టీస్ దట్ ఆర్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ ద ఆర్కిటెక్చరల్ మోడల్స్. ఆర్కిటెక్చరల్ మోడల్స్లో కామన్గా మనం ఏవైతే ప్రాపర్టీస్ని రిట్రీవ్ చేస్తామో, కన్సిడర్ చేస్తామో ఆ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని మనం ఫండమెంటల్ మోడల్స్ని డిస్క్రైబ్ చేస్తాం. అంటే ఏంటి అంటే ఆర్కిటెక్చరల్ మోడల్స్ మనం ఎప్పుడూ మనం కాంపోనెంట్స్ ఏమున్నాయి, అవి ఎలాగ కంప్యూట్ చేస్తున్నాయి, కమ్యూనికేట్ చేస్తున్నాయి, అక్కడి వరకు మాత్రమే మనము ఆర్కిటెక్చరల్ మోడల్లో చూస్తాం. ఫండమెంటల్స్ మోడల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి హౌ దే ఆర్ ఫంక్షనింగ్,
how they are securing, how they are performing, all these are going to be considered. వాటిలో తీసుకుని ఫంక్షనల్ ప్రాపర్టీస్ని తీసుకుని మనం ఫండమెంటల్ మోడల్స్ని డిఫైన్ చేస్తాం అనమాట. సో ఫండమెంటల్ మోడల్స్ ఆర్ నథింగ్ బట్ ద ఆర్కిటెక్చరల్ మోడల్స్, బట్ దే విల్ బి డిఫరింగ్ బై దేర్ ఫంక్షనాలిటీ అనమాట. Okay, so it is addressed by three fundamental models that examine the important aspects of the distributed system. So, fundamental models లో మనం ఏమైతే ప్రాపర్టీస్ కన్సిడర్ చేస్తాం అనుకుంటున్నామో ఆ కన్సిడర్ చేసే ప్రాపర్టీస్ని బేస్ అయ్యి ఫండమెంటల్ మోడల్స్ మొత్తం 3 కేటగిరీస్ ఉన్నాయి. సో ఏంటవి అంటే ఇంటరాక్షన్ మోడల్స్, ఫెయిల్యూర్ మోడల్స్, సెక్యూరిటీ మోడల్స్. సో ఇంటరాక్షన్ మోడల్స్ ఏం చెప్తాయి మనకి, హౌ ద ఇంటరాక్షన్ మోడల్స్ విల్ వర్క్ అంటే విచ్ కన్సిడర్ ద స్ట్రక్చర్ అండ్ సీక్వెన్సింగ్ ఆఫ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సిస్టమ్. అంటే how the computational elements are being arranged and how they are being communicating in a particular sequence between them is nothing but an interaction model. Interaction model lo manam em chustamo interaction model will be giving you a picture of how the communicating elements, computing elements are going to interacting with each other, how they have been arranged, ఏ స్ట్రక్చర్లో ఏ కాన్ఫిగరేషన్లో వాటిని అరేంజ్ చేసాము, అవి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి టు పర్ఫార్మ్ అ పర్టికులర్ టాస్క్ అనేది ఇంటరాక్షన్ మోడల్. అండ్ ఫెయిల్యూర్ మోడల్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వన్ ఇస్ ద ఫెయిల్యూర్ మోడల్ విచ్ కన్సిడర్స్ ద వే ఇన్ విచ్ సిస్టమ్ మే ఫెయిల్ టు ఆపరేట్ కరెక్ట్లీ. సిస్టమ్ ఫెయిల్ అయినా కూడా, అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఒక మోడల్ ఒక పర్టికులర్ కాంపిటీషన్ ఎలిమెంట్ ఫెయిల్ అయినా కూడా హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాండ్లింగ్ properly and yielding the results correctly even a failure has been occurred in it. ఒక సిస్టంలో ఒక ఫెయిల్యూర్ వచ్చినా కూడా, ఏదైనా ఒక ప్రాబ్లమ్ అది ఎర్రర్ వచ్చినా కూడా మనకి ఒక పర్టికులర్ ప్రాసెస్ కానీ టాస్క్ కానీ ప్రాపర్గా ఎలాగ వర్క్ అవుతుంది, హౌ యు ఆర్ ఓవర్కమింగ్ దట్ పర్టికులర్ ఫెయిల్యూర్ ఆర్ హౌ యు ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ దట్ ఫెయిల్యూర్, దట్ ఈస్ ద ఫెయిల్యూర్ మోడల్. ఫెయిల్యూర్ మోడల్స్ అన్నీ కూడా ఈవెన్ దో ఎనీ ఫెయిల్యూర్ అక్కర్స్ దే కెన్ హ్యాండిల్ దెమ్ and they can yield you the proper results. And security models. Security models which consider how the system is protected against attempts to interfere with its correct operation. ఎప్పుడన్నా మన సిస్టమ్ కరెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు, లేదంటే if it is being attacking to steal the data from any side, it is going to be protecting itself. That is called as a security model. So అంటే ఏంటంటే the property of exhibiting its functionality in different cases will be the models of the fundamental models. మోడల్లో ఆ పర్టికులర్ స్ట్రక్చర్లో ఏ పర్టికులర్ ప్రాపర్టీ మనకి ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ప్రాపర్టీ బేస్ అయ్యి మన ఫండమెంటల్ మోడల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఫండమెంటల్ మోడల్స్లో అన్ని ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఆర్కిటెక్చర్లో కాంపిటేషనల్ ఎలిమెంట్స్, గ్రూప్ ఆఫ్ కాంపిటేషనల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇండివిజువల్ కాంపిటేషనల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అవి ఎలా కమ్యూనికేట్ అవుతాయి అవన్నీ మనం ఆర్కిటెక్చరల్ మోడల్లో చూస్తాం. ఫండమెంటల్ మోడల్స్కి వచ్చేటప్పటికి ప్రాపర్టీ బేస్డ్ అండ్ క్యారెక్టరిస్టిక్ బేస్డ్ ఉంటాయి. how the computational elements are been interacting with each other, how they are been handling the failures, how they are been securing themselves. So interaction models, failure models and security models. So ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఆర్కిటెక్చర్ మోడల్స్ are nothing but they are the collection of individually defined components అన్న. సో ఇక్కడ ఏంటి ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే వాట్ ఈస్ ద స్ట్రక్చర్ దే ఆర్ గోయింగ్ టు ఫాలోయింగ్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై ద present and future demands of the particular system. ఒక ఆర్కిటెక్చర్ తీసుకుంటే, ఒక గ్రూప్ ఆఫ్ కాంపిటేషనల్ ఎలిమెంట్స్ తీసుకుంటే ఏ స్ట్రక్చర్లో అరేంజ్ అయ్యి ఉన్నాయి, వాటి మధ్య ఉన్న కమ్యూనికేషన్ వల్ల ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ డిమాండ్స్ ఎంతవరకు మనం సాటిస్ఫై చేయగలుగుతున్నాము, that could be the actual key role of that particular architectural model. And the vital responsibilities are to make the system cost effective, manageable, reliable and adaptable. ఇక్కడ మనం చూసేది ఏంటంటే ఎక్విప్మెంట్ ఏముంది, అవి ఎలా కనెక్ట్ అయ్యాయి, అవి ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ డిమాండ్స్ని సాటిస్ఫై చేస్తున్నాయా. సో ఇన్ దిస్ రేస్ ఇఫ్ యూ ఆర్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ ద కాస్ట్ ఎఫెక్టివ్నెస్, మేనేజబుల్, రిలయబుల్ అండ్ అడాప్టబిలిటీ పర్ఫార్మెన్స్, ఇవన్నీ మనకు చేయగలుగుతున్నామా లేదా. ఓకే, సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము అంటే ఆన్ ద సెంట్రల్ ఆర్కిటెక్చరల్ మోడల్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఆల్మోస్ట్ ఆన్ ద నోషన్ ఆఫ్ ప్రాసెస్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఒక్కొక్క కాంపోనెంట్ మనకి ఎలా వర్క్ అవుతుంది, సో మనం ఎక్స్ట్రాక్ట్ తీసుకుని దాని ఫంక్షనాలిటీని ఎలా ఫైండ్ అవుట్ చేయగలము, ఆ ఫంక్షనాలిటీ మనకి ఎంత ఎక్స్టెండ్ వర్కౌట్ అవుతుంది, వాట్ ఈస్ ఇట్స్ పర్ఫార్మెన్స్ లెవెల్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఓకే. సో అయితే ఈ పర్టికులర్ ఈ మోడల్ ఏం చేస్తుంది అంటే ఆఫ్టర్ ద గెట్టింగ్ ద అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ద కరెస్పాండింగ్ మోడల్ అబ్స్ట్రాక్షన్ మనం కనుక ఫైండ్ అవుట్ చేస్తే, అబ్స్ట్రాక్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, టోటల్ ఫంక్షనాలిటీని సింప్లిఫైడ్గా రిప్రజెంట్ చేయడం. ఈ మోడల్ లేటర్ ఆన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎవాల్యుయేటింగ్ ది థింగ్స్. ఏం ఎవాల్యుయేట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎవాల్యుయేటింగ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ కాంపోనెంట్స్ త్రూ అవుట్ ద network and trying to give you beneficial patterns for the distribution of the data.
సో మీ కాంపోనెంట్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి, అరేంజ్ అయిన వాటిని మనం ఎలా బెనిఫిషియల్గా వర్కౌట్ చేయొచ్చు. సో ఒక కాంబినేషన్లో మనకి ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుందా, ఇంకొక కాంబినేషన్లో వర్క్ ఎఫిషియన్సీ వస్తుందా, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ పర్టికులర్ కాంబినేషన్ ఆర్ ప్యాటర్న్ ఆఫ్ connected components and next one is how the interrelationship of the components are being there, what are their functional role, how they are being communicating. ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుని విల్ బి చేంజింగ్ అకార్డింగ్లీ అండ్ అకార్డింగ్ టు అవర్ పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ పర్సంటేజ్ని బట్టి వాటి కాంపోనెంట్స్ ఒక ప్యాటర్న్ ఎలా ఉంది, అవి ఎలాగ స్ట్రక్చర్ చేయబడ్డాయి, అవి ఎలా ఇంటర్ కనెక్ట్ చేశాయని మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్లయింట్ సర్వర్ మోడల్ అనమాట. సో క్లయింట్ సర్వర్ మోడల్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము హౌ దిస్ క్లయింట్ సర్వర్ మోడల్ విల్ బీ దేర్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఇక్కడ మనం చేసేది ఏంటి అంటే డిపెండింగ్ అపాన్ ద functionality and demand, the roles of the systems are going to be changed from client to the server and server to the client, and how many servers to be there and how many clients to be served from a particular server. All these are going to be changed. Okay, అది మనకి ఆర్కిటెక్చరల్ మోడల్కి ఎగ్జాంపుల్. Next, these examples, these models can be discussed or descriptive on various features, and all those features can be explained in the next class. I'm closing the DS class now, and we will be continuing with the project session now. Right, I'm closing the DS class now. Madam, Sir, చెప్పండి. రికార్డింగ్ ఆఫ్ చేసి నేను ఆన్ చేస్తాను.